స్టూడెంట్ ఫ్రెండ్స్ మార్క్స్ తక్కువ వచ్చినా నేను ఏడుస్తుంది. నీకేం మంచిగా రాలేవు. తమ్ముడు సెకండ్ క్లాస్ కాబట్టి ఆ మాత్రమే వచ్చినాయి. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే అంజలికి అయితే రిపోర్ట్ కార్డ్స్ అయితే ఇస్తారు. అంజలి రిజల్ట్స్ అయితే ఇవ్వాలి వస్తాయి వీళ్ళకైతే పిల్లలకి. మా వాడిని అయితే డల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే స్కూల్ కాడికి అయితే నేను రాను అనేసి భయపడుతుండు. ఎందుకు అనేసి అంటే మార్కులు ఎన్నో వస్తాయి, టీచర్ నన్ను తిడుతుంది, మళ్ళీ మీరు హాస్టల్లో వేస్తామని చెప్పింది కదా అనేసి భయపడుతుండు. సో ఆయన ఫేస్ లో మొత్తం అయితే కళ అయితే పోయింది. మా అంజలి ఫేస్ లో ఇట్లా ఏదో నవ్వాలంటే నవ్వాలన్నట్టు నవ్వుతుంది మా అంజలి. మార్క్స్ వచ్చినాక తెలుస్తుంది ఎవరు ఎట్లా చదివి అనేసి. ఫ్రెండ్స్ ఇలా మార్క్స్ ని బట్టి ఇలా తెలిసిపోతుంది ఏంది ఇంటుంటారా ఈ స్కూల్ లేకపోతే హాస్టల్ పోతారా. నడవండి పోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాము. పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది కదా, ఇంకా పోయి రిపోర్ట్ కార్డ్స్ అయితే తీసుకొని వస్తాం. వచ్చినాక అయితే మీకైతే మార్క్స్ అయితే చూపిస్తా పిల్లలకి ఎన్ని వచ్చినాయి అనేసి. అంజలి స్కూల్ కాడికి వచ్చినావు, ఇంకా చూడిగా నీకుంటాయి మీ డాడీకి ఉంటాయి, ఇంట్లో చదివిపిస్తలేవా ఏం చేస్తారు? చదవకపోతే పిల్లలు చదవకపోతే పేరెంట్స్కి కదా ఉండేది. ఇది చూడండి ఫ్రెండ్స్, అని కటింగ్ చూడండి, వాడు చూడండి నడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే స్కూల్ కాడికి అయితే వచ్చేసిన. సో ఫ్రెండ్స్ పిల్లలకైతే మంచిగా వచ్చినాయి మార్క్స్ అయితే. వరుణ్కి అయితే కొంచెం తక్కువ వచ్చినాయి, అందుకే వరుణ్ అయితే చూసి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి ఇక అనేసి ఉన్నాడు. ఎందుకంటే వరుణ్ అయితే హాస్టల్ వేస్తాం నెక్స్ట్, అందుకనే టీచర్స్ అయితే హైలైట్ చేయకు కావట్లేదు అంటే సమ్మర్ వచ్చింది కదా అనేసి చెప్పిన. మా వరుణ్ గారికి అయితే మొత్తం కలిపి B2 వచ్చింది ఫ్రెండ్స్, ఏ కూడా రాలేదు. ఏంది వరుణ్ ఏం చదువుతున్నావు కనిపిస్తుందా మార్క్స్? అందుకే మోడల్ హాస్టల్ మోడల్ నెక్స్ట్ ఇయర్ హాస్టల్. మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మంచిగా చదువుతుండా లేడా. ఇక మనకు 600కి ఎంత 400 మార్క్స్లు వచ్చినాయి మొత్తం కలుపుకొని. మీరు కామెంట్ చేయండి, హాస్టల్లో వేయాలా వద్దా, ఇంట్లో నుంచి అలా హాస్టల్ వేయాలా. మోడల్ వరుణ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్, మోడల్ హాస్టల్ మోడల్. ఓకే ఫ్రెండ్స్ అంజలికి అయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంజలి రిజల్ట్స్ అయితే చెప్తున్నాము. అంజలికి అయితే మంచిగా వచ్చినాయి. 600కి 512 మార్క్స్ వచ్చినాయి. అంటే కొంచెం గ్రేటే, కొంచెం ఇది మ్యాథ్స్ అయితే రాదు అనేసి అయితే మస్తు భయపడుతుంది. మ్యాథ్స్ లో కొన్ని తక్కువ వచ్చినాయి. మ్యాథ్స్ మ్యాథ్స్ లో అయితే తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్ అయితే అర్థం కాదంట. మొత్తం కలిపి A2 వచ్చింది ఫ్రెండ్స్. గుడ్ వచ్చింది ఫ్రెండ్స్ అంజలికి అయితే. మా వరుణ్కి అయితే ఓన్లీ గుడ్. మా వరుణ్ గారికి అయితే ఈ హాస్టల్లో వేసాడయ్యా. ఎడవాకు నా చిట్టి కొండ, ఎడవాకు నా చిన్ని కొండ. మోడల్ హాస్టల్ మోడల్ నెక్స్ట్ ఇయర్ హాస్టల్ మోడల్. చెప్పు మరి మంచిగా చదువుకుంటావా? అంటే ఇన్న ఉంచుతా చెప్పు, లేకపోతే హాస్టల్లో వేసేస్తా. మరి చెప్పు వరుణ్, ఈ మార్క్స్ రారా? అయ్యో సో ఫ్రెండ్స్ మా వరుణ్ అయితే హాస్టల్ అయ్యా, కొన్ని మార్క్స్ వచ్చినా పర్వాలేదు. మా వరుణ్ని హాస్టల్ అయ్యా నా దగ్గరనే పెట్టుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే మా వరుణ్ నేను లేని ఉంటాడు, అందుకని మార్కులు తక్కువ కానీ క్రై. ఏంద్రా B1 C1 B2 A2 B2 ఇవేనా మార్క్స్లు? కాదురా వరుణ్ నీ మార్కులేంది, నీ పర్సెంటేజ్ ఏంద్రా 7 ఆరా నీ పర్సెంటేజ్? అంజలి చూసి సిగ్గు తెచ్చుకో, ఆడపిల్లని చూసి. అంజలికి ఇగో చూడు ఎట్లా వచ్చినాయో. సో ఫ్రెండ్స్ అంజలికి అయితే 9 వచ్చినాయి, పర్సెంటేజ్ 9 వచ్చింది. వరుణ్కి అయితే 7 వచ్చింది. వాడు రోజు స్కూల్ పోతారు, ఒక్క రోజు ఇట్లా నేను డుమ్మానే కొట్టిపియ్యా, ఎంత జ్వరం వచ్చినా అనిపిస్తా. అయినా కానీ అసలు ఇంట్లో ఉండరు. కాకపోతే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది ఇది అంటే మరి చదువుకొని ఎక్కడికి తీసుకొచ్చి నీకు చదువుతానే కదా అది ఇది ఇప్పిస్తారు. ఏమైనా అంటే దానికి ఇప్పిస్తారు, నాకైతే ₹10 ఇస్తావు అంతే అనేసి అంట. మరి అది చదువుతారు మళ్ళా. అలా షూ కోసం ఎంత నొల్లి చేసాడు. సైకిల్ ఇప్పిస్తే బర్త్డేకి ఆ సైకిల్ ఇప్పిస్తే అన్నప్పుడు పెట్టుకున్నా నేను. ఇంకా ఏం లేదు, ఇక సీదా హాస్టల్ వేసేస్తా నేనా. ఇట్లా ఇంటికాడ ఉంచుకుంటే ఇక నువ్వు మంచిగా చేసి పెడతావు. ఇక రేపు ఆ చదువు లేదు ఏం లేదు, ఏమైనా ఫోను
లేకపోతే హర్ష బయటికి పోతే హర్ష, ఇంట్లుంటే ఫోను, లేకపోతే సైకిల్. మూడుకి అంకితం అయిపోతావు, నువ్వు చదువులేదు ఏం లేదు. ఏమనంటే అది పేపర్ ట్యూషన్ బంద్ చేస్తా, స్కూల్ బంద్ చేస్తా అని బెదిరిస్తారు ఫ్రెండ్స్ మా వారిని అయితే. చూడండి ఫ్రెండ్స్, మా వారికి అయితే చాలా తక్కువ వచ్చినాయి మార్క్స్ అయితే. అంజలికి అయితే మంచిగా వచ్చినాయి. ఇక అంజలి ఇంకా ఏమన్నా అంటే ఇక ఆమె కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది అనేసి ఏమంటారు. అయినా అంజలికి మంచిగా వచ్చినాయి మార్క్స్. నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా తెచ్చుకుంటాం మమ్మీ అనేసి అన్నది. ఇక మా వరుణ్ కోసమే, వరుణ్ కోసమే ఫ్రెండ్స్ మా టెన్షన్ అంతా. నా టెన్షన్ అయితే ఎక్కువ మా వరుణ్ కోసమే. చూడండి ఫ్రెండ్స్, మార్క్స్ తక్కువ వచ్చినా అని ఏడుస్తుంది. నీకేం మంచిగా రాలేవు, ఇది కాకు. తక్కువే వచ్చినాయి, నీకన్నా ఎక్కువ తమ్ముడికి వచ్చినాయి. తమ్ముడు సెకండ్ క్లాస్ కాబట్టి ఆ మాత్రమే వచ్చినాయి. ఏ ప్లేస్ రావాలి, ఏమని కూడా రాలేవు. సో ఫ్రెండ్స్ మా వారికి అయితే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్. మార్క్స్ అయితే గుడ్ వచ్చింది మా వారికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మా వారికి అయితే గుడ్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా చదువుకోవాలి. టీచర్స్ అయితే అన్నారు వెరీ గుడ్ వారు మంచిగా చదువుతారు అనేసి అన్నారు. కాకపోతే కొంచెం స్కూల్లో అయితే నొల్లి చేస్తారంట. వీడు హర్ష ఇద్దరు ఒక్కొక్క పక్కకే కూర్చుంటారని టీచర్కి అయితే చెప్పినా, ఇద్దరిని అయితే దూరం పెట్టేసి అనేసి. సో ఫ్రెండ్స్ ఓకేనా, ఇప్పుడైతే పిల్లలకైతే మంచి మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయితే అంజలి 5th, వరుణ్ గారు 3rd క్లాస్. మా వాడు 3rd, ఇక ఇంత అవుతాడు, ఇంత అవుతాడు వరుణ్. 2nd క్లాస్ ఇంత అయితే 3rd క్లాస్ ఇంత అవుతాడు. ఓకేనా, చెప్పు కామెంట్ చేయమని, నా మార్క్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అని ఫ్రెండ్స్ నాకైతే మార్క్స్ మంచిగా వచ్చినాయి. మా టీచర్ అయితే వెరీ గుడ్ అన్నది. నేనైతే నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్ పోతా. ఇంప్రూవ్ అయితే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అయితే తెచ్చుకోనికి అయితే ట్రై చేస్తుందంట ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ డాడీ తిట్టింది అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే పాపం డల్ అయిపోయారు. మా వారు అయితే చూడండి ఫ్రెండ్స్ క్రైమ్ చేస్తుండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇదే వచ్చేసి అంజలి వాళ్ళ చాలా మంది అయితే అడిగారు కదా కామెంట్ బాక్స్ లో, అక్క రిపోర్ట్ కార్డ్స్ పెట్టండి అనేసి. నిన్న ఇంట్లో ఒక కామెంట్ వచ్చింది రిపోర్ట్ కార్డ్స్ ఎక్కడ అనేసి. ఇంకా ఇవ్వలేదు, ఇవాళైతే ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పిల్లల రిపోర్ట్ కార్డ్ అయితే చూపించిన కదా, మార్క్స్ ఎలా వచ్చినాయి అనేసి అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ అయితే మా వాడిని అయితే హాస్టల్ వేస్తాము. వేసేస్తాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.